హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించండి. లోకంలో ఉన్నోళ్ళలాగా మనం జీవిస్తే దేవుని బిడ్డలను చెప్పుకోవటం సిగ్గుచేటు. లోకంలో ఉన్న వాళ్ళకంటే మన జీవితాల్లో వ్యత్యాసం కనబడాలి. మీరు ఈ లోకంలో సహవాసం చేయొద్దు. లోక స్నేహము దేవునితో వైరం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు, ఇవి త్వరలో గతించిపోవును. లోకము దాని ఆశ గతించిపోవును. కానీ దేవుని బిడ్డలమైన మనం మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకండి. అక్కడ ప్రభువు ఉన్నాడు, అక్కడ నుండి ప్రభువు మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలంటే ఒక 4 మాటలు ఉన్నాయి ఇక్కడ. అపోస్తలుల బోధ యందు, సహవాసమునందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఎందుకు మనం విశ్వాసులమైన వారిని ఆదివారం కలుసుకోవాలంటే అపోస్తలుల బోధ వేరు. ఇప్పుడు రకరకాల బోధలు వచ్చేసేయండి. దురద చెవులు తీర్చే బోధలు ఏంటండి, గమ్మత్తులు జిమ్మెత్తులు చేసే బోధలు, కట్టుకథలు చెప్పే బోధలు, ఊరకే కళ్ళబుల్లి మాటలతో మనుషుల్ని మభ్యపెట్టే మాటలు, నిజమైన స్వస్థత లేకపోయినా స్వస్థతలు కలిగినట్లుగా ఆర్భాటం చేసే బోధలు ఈరోజు ఎక్కువైపోయినాయి. అపోస్తలుల బోధ మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా క్రైస్తవులను చెప్పుకుంటే నీళ్లలో మునగటం కాదు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందండి. అంతరంగంలో మార్పు పొంది బహిరంగంగా బాప్తీసం తీసుకోవటం ముఖ్యం. కానీ అంతరంగంలో మార్పు లేకుండా నీళ్ళల్లో మునిగితమే రక్షణ పొందడం అయితే మన గేదెలు బర్రెలన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. రోజు నీళ్ళలో దిగిలేస్తుంటాయి. అది కాదు, నీటి బాప్తీసం ముఖ్యం కాదు, మారు మనసు ముఖ్యం. అందరి ముందు నేను ప్రభు బిడ్డలని బహిరంగంగా ఒప్పుకునే బాప్తీసం ఆ తర్వాత ముఖ్యం. అంతేకాదు, మీరు బాప్తీసం పొందిన తర్వాత, రక్షణ పడిన తర్వాత ఈ లోకానికి వేరుగా జీవించాలి. మీ బ్రతుకులో మార్పు కనపడాలి. నీ మాటలు మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ జీవితం యొక్క ధ్యేయం మారిపోవాలి. అపోస్తలుల బోధ యేసు క్రీస్తుని గురించి బోధించే బోధ. ఎంతమంది ప్రసంగం చేసినా, ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా, ఆ ప్రసంగాల మూలం, ఆ ప్రసంగాల సారం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవాళ నీకు స్వస్థత జరిగిన, మేలు జరిగిన, ఆశీర్వాదం కలిగిన, నువ్వు రక్షణ పొందిన, ఇది ఎవరి మూలన సాధ్యమైందంటే పాస్టర్ గారి మూలన కాదు. ఎవరి మూలన సాధ్యమైంది? నీ కొరకు కలువరి సెలవులో ప్రాణమిచ్చిన, మరణము యొక్క బలము గలవాడిని మరణము ద్వారా జయించిన, మృత్యుంజయుడై లేచిన, సజీవుడైన, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా ఇది సాధ్యం. ప్రతి ఆదివారం కనీసం మనం రొట్టె విరుచుటయందు, ప్రభువు బల్లలో పాలు పబ్బులు పొందుటయందు, బోధయందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక మళ్ళీ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తాం. ఫలించని ప్రతి చెట్టును ఏం చేస్తున్నాడు ప్రభు? కొట్టివేస్తాను. నేను 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది ప్రభుని నమ్ముకున్నాను అంటున్నావు. నీ సాక్ష్యం విని ఎవరన్నా మారారా? నీ బిడ్డలు మారారా? నీ భర్తను మార్చుకున్నావా? నీ కుటుంబాన్ని మార్చుకున్నావా? నువ్వు మారారంటున్నావు, రక్షించబడ్డానంటున్నావు, కానీ నీ జీవితంలో ఏ ఫలాలు లేకపోతే ప్రయోజనం లేదు. ఈ సంవత్సరం పెళ్ళయిందండి, వచ్చే సంవత్సరం అందరూ ఏమడుగుతారు? ఏం లేదా? 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఏం లేదా? ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, ఏమంటారు? ఏం పాపం చేసావో ఏంటండి? యేసుప్రభు నమ్ముకున్నా కూడా అలాంటి పనులు చేస్తున్నారా? విధవరాలు తరంబరాలు వేయకూడదు, ఎవరో తుమ్మకూడదు, ఆ ముసలం ఎదురొచ్చింది ఇంటికి వెళ్ళిపోతా, పిల్లి ఎదురొచ్చింది ఎలాకి వెళ్ళిపోతా. ఏంటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. శుక్రవారం నా డబ్బులు ఎవరు నా డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన.
యేసు ప్రభువు నమ్మిన వాడికి ప్రతి క్షణం శుభదినమే. ఇలాంటి వ్యర్థ ప్రవర్తన నుంచి ఈ జిడ్డంతా మనకి వదలాలంటే దేవుని బిడ్డలతో సహవాసము, వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. లెవియా కాండం చదివితే ఈ సంగతులన్నీ ఉన్నాయి. శకునాలు చూడకూడదు, శకునగాండ్ర దగ్గరకు వెళ్ళకూడదు, కొండేళ్ళు ఆడుతూ ఇంటింటా తిరగకూడదు. ఈ సత్యాలతో మనం పరిశుద్ధపరచబడతాం. మనం యేసు ప్రభువును నమ్మిన వారి నోట కపటం ఉండకూడదు. యేసు ప్రభువును నమ్మిన వారి జీవితం ఎలాగుండాలంటే యేసు ప్రభువులాగే ఉండాలి. బలహీనమైన వాడు లేవాలని నడవాలని ఆశ ఉంటుంది. నడవలేకపోతున్నా ఏం కావాలి? వాడికి బలమైన ఆహారం కావాలి. దేవుని వాక్యం బలమైన ఆహారం. సాతాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, ప్రభు కొరకు జీవించడానికి, నీ జీవితంలో నుండి దేవుని యొక్క సారూప్యాలు రావడానికి ఆయన వాక్యము, దేవుని బిడ్డల సహవాసము, మోకాళ్ళ ప్రార్థన, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను ధ్యానించటం ఎంతో అవసరం. లేచిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్య మంచి దేవుడని నమ్ముకున్నామయ్యా. ఆయనలాగా మారాలని ఆశ మాకు దయచేయి. సహవాసమునందు, ప్రార్థనయందు, బోధయందు ఎడతెగక జీవించి క్రీస్తు సారూప్యంలో ఎదుగునట్లుగా క్రీస్తులాగా మారటానికి సహాయం చేయము. ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నది మా జీవితాల్లో నెరవేరటానికి సహాయం చేయి. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరు రోగిగ్రస్తులకి ఇక్కడికి వచ్చున్నారు, నాజరుడైన యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరుచున్నాము నాయన. ఎవరెవరైతే సమాధానం లేని స్థితిలో ఇక్కడికి వచ్చున్నారో అటువంటి వారికి విడుదల దయచేయి తండ్రి. నేను యేసయ్య కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, బలహీనంగా ఉన్నానని ఎవరు తమ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో అటు వారిని నువ్వు బలపరచుము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వం అయితే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.